నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమల్లో లేవు. మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. సంక్షేమ కరప్రతులను గడప గడపకు చేరిక. ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సహస్రార్జున మహారాజ్ జయంతి వేడుకలు. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు. భీమ్గల్ శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామికి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. విశిష్ట పూజలు ఆచరించిన పురోహితులు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో ప్రతి గ్రామాలకు అలాగే తాండాలకు కూడా నూతన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పించి ఇంటింటికి సంక్షేమ పథకం చేరే విధంగా కృషి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తాండా, సుదర్శన్ తాండా, జాగిరియాల గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు మంగళ హారతులతో, టీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలు, డీజే ధ్వనులతో ఘన స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మండలంకి కోట్ల నిధులు తీసుకొచ్చి తాండాలను, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని, ప్రతి గ్రామాలలో గల్లీ గల్లీలో రోడ్లు వేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు చేతగాని హామీలు ఇస్తూ ప్రజలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆలోచించి మరీ ఓటు వేయాలన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ సమృద్ధిగా పరిపాలించారని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఏ ఎకరం పారియాలంటే గంట కరెంట్ ఇస్తే చాలు, గంట కరెంట్ ఇస్తే ఎకరం మారుతుంది అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంక ఏం తెలుసు, వ్యవసాయం తెలుసా, ఏం తెలుసు అంటే అట్టెట్లా వాడుతుంది రా అని పబ్లిక్ అడిగి తిట్టుడు స్టార్ట్ చేసారు. అని తిడితేనట 10 HP మోటార్ పెట్టుకోవాలా అప్పుడు వాడుతుంది అంటాడు. మళ్ళా 10 HP మీటర్ అట. అది ఎవడు ఇవ్వాలి? 10 HP మోటార్ ఎవడు ఇవ్వాలి? మనకున్నాయే 3 HP 5 HP. అంటే ఇటువంటి వ్యక్తులు మేము ముఖ్యమంత్రులు అవుతాము, వాళ్ళ చేలో పెడదామా మనం తెలంగాణ రాష్ట్రాన్ని? బీజేపీ వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటుండు. ఆ కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యేవా, అందరు చేస్తున్నారు ఉద్యమం కోసం అంటే ఆయన చేయకుండా పారిపోయింది. ఆయన చేయలేదు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడట. వీళ్ళు ఇంత చక్కగా చేసుకున్న తెలంగాణని ఇంకా ఎంతో ముందుకు పోవాలి. మనం ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనం వ్యవసాయం మంచిగా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, మంచినీళ్ళు మంచిగా చేసుకున్నాం. ఇళ్ళల్లో ఇంతకుముందు ఎట్లుండే? మంచినీళ్ళ కోసం బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టి గంటలు ఉందరు మా అక్క చెల్లెలు. అదే బిందె నీళ్ళ కోసం నాది మొదలని కొట్లాడుకుందరు. ఇవాళ రామసక్కదనంతో మంచిగా పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్ళు వచ్చి మీ ఇంట్లోనే నల్లబెట్టి ఆన్నే పడుతున్నాయి బిందెల. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంతో పాటు మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కుల సంఘాల సభ్యులు, నాయకులను జీవన్ రెడ్డి కలిశారు. కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీ అందించాలని కరప్రతులను ఇంటింటికి పంచుతూ ప్రచారంతో ముందుకు సాగారు. అలాగే గ్రామంలో పలువురు సీనియర్ టీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసి రెవెన్యూ కష్టాలు ప్రజలకు లేకుండా చేశానని చెప్పారు. నూతన మండలాల ఏర్పాటు వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామానికి సీఎం కేసీఆర్ ఎనలేని సంక్షేమ పథకాలు ఇచ్చారని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు. నందిపేట మండలం నికాల్పూర్ గ్రామంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో రజితారెడ్డికి మహిళలు, గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జీవన్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన కరప్రతులను మరియు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ అభివృద్ధి కోసం పరితపించే జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సహస్రార్జున మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ సహస్రార్జున జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణ ఆలయంలో సహస్రార్జున మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ కులగురువు సహస్రార్జున మహారాజ్ జయంతి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగమోహన్, మహిళా కౌన్సిలర్ రేవతి, మహిళా సభ్యులు అనసూయ, రాజసులోచన, స్వాతి, సుధా, క్షత్రియ సమాజ్ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశనగారి జీవన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం అంకాపూర్లోని తన నివాసం నుంచి బయలుదేరిన జీవన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును కొద్దిసేపటికే పోలీసులు ఆపి కారును తనిఖీ చేశామని చెప్పారు. వెంటనే కారు దిగిన జీవన్ రెడ్డి పోలీసులకు సహకరించారు. పోలీసులు జీవన్ రెడ్డి కారుతో పాటు ఆయన కాన్వాయ్లో ఉన్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మాస పూజను గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు, హారతి, మెట్ల పూజ కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ, ఆలయ నిర్మాణ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మాస పూజ కార్యక్రమాన్ని అయ్యప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, భక్తులు తదితరులున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వాములకు దీక్షా స్వామికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. గురుస్వామి సుబ్బారావు సారు, నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచే 41 రోజు స్వాములకు నిత్యాన్నదానం కూడా గుట్ట మీదనే అయ్యప్ప టెంపుల్లో రేపటి నుండి కంటిన్యూగా ఉంటుంది. ఇట్టి ఇంత మంచి పవిత్ర క్షేత్రం పైన అయ్యప్ప స్వాములందరూ ప్రతినిత్యం ఒకసారి వచ్చి ఆ అయ్యప్పని దర్శించి అయ్యప్ప ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ యొక్క సిద్ధులగుట్ట పైన దినదినాభివృద్ధి ఈరోజు అయ్యప్ప టెంపుల్ పైన చూస్తూ ఉంటే, స్వాములందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ మరి స్వాములతో కలకలలాడుతూ ఉంది. చాలా సంతోషం. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క అయ్యప్ప క్షేత్రము మరి తెలంగాణ వ్యాప్తంగా విరజిల్లాలని చెప్పేసి మరి ఆ యొక్క అయ్యప్ప ఆశీస్సులు వెంకటనారాయణ మేస్త్రి గారు మరియు మధుసూదన్ మేస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని దాదాగా నిర్వహించారు. ఇక్కడ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆలయ నిర్మాణకర్త అయ్యప్ప శ్రీను గారికి మరియు రమ్య మేస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అందరి మీద ఆయురారోగ్య ఐశ్వర్యాలు, తన కరుణా కటాక్షాన్ని ఎప్పుడు ఇళ్ళ ఉంచాలని కోరుకుంటూ, సహస్రార్జున మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గోల్ బంగ్లా నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. గోల్ బంగ్లా వద్ద క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగమోహన్లు సహస్రార్జున మహారాజ్ చిత్రపటానికి పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. గోల్బంగ్లా నుండి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. క్షత్రియ సమాజ్, యోజన సమాజ్ సభ్యులతో పాటు క్షత్రియ కులస్తులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ ఆరాధ్య దైవమైన సహస్రార్జున మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ప్రతి ఏటా నిర్వహించే బైక్ ర్యాలీలో సమాజ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి కాందే శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పడాల్ గణేష్, సాత్పుతే శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సతీష్, రవీందర్, ఈశ్వర్, దినేష్, మహేష్, క్షత్రియ సమాజ్ కార్యవర్గ సభ్యులు, యువజన సమాజ్ అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి శ్రీనివాస్, యువజన సమాజ్ సభ్యులు, కులస్తులు తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు గ్రామాన టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసల పరంపర కొనసాగుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయా గ్రామాలకు చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నలేని అభివృద్ధి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు, యువకులు తదితరులున్నారు. భీమ్గల్ పట్టణంలోని నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు కుంకుమార్చన, గర్భగుడిలో సుప్రభాతం, పుణ్యవాచనం, దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యం విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు ఏర్పాటు చేశామని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్లు తదితర మానవీయ పథకాలు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో, ఈ పక్క బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్రలో లేవని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలు పాలిస్తున్న ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్, తడ్పాకల్, ఏర్గట్లలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూగుల్ సెర్చ్ చేసి ఈ వాస్తవాలను గుర్తించి ఇలాంటి మానవీయ పథకాలు అమలు చేస్తున్న కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విజన్ లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలపెట్టి సాధించిన కేసీఆర్ రాష్ట్రాన్ని సరైన విజన్తో దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టారన్నారు. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ విజన్ ఉందన్నారు. తాను మంజూరు చేయించిన కుల సంఘాల భవనాల ప్రొసీడింగ్లు ఫేక్ అని మాట్లాడుతున్న వాడు మూర్ఖుడని మంత్రి ఘాటుగా విమర్శించారు. ఫేక్ అని చెబుతున్న వ్యక్తి, పార్టీ బాల్కొండ నియోజకవర్గానికి చెప్పుకోదగ్గట్టుగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అందుకే నిజాలను ఫేక్ అంటూ దిగజారుడు ప్రచారానికి పూనుకున్నాడన్నారు. క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాలకు ఎంతో అభివృద్ధి అందించానన్నారు. ఏర్గట్లను మండలంగా మార్చి అన్ని విధాల అభివృద్ధికి బాటలు వేశానన్నారు. ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రోడ్ల సౌకర్యం కల్పించానన్నారు. ఏర్గట్ల మండల కేంద్రం సెంట్రల్ లైటింగ్తో దగదగలాడుతూ మండల ప్రగతికి ప్రతీకగా కనిపిస్తుందన్నారు. ఏర్గట్ల నలువైపులా డబుల్ రోడ్లు వేసుకొని వాగులు, ఒర్రెల మీద కొత్తగా బ్రిడ్జిలు మంజూరు చేయించుకున్నామన్నారు. వాటి పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాకాలం పెద్ద వానలు కురిస్తే నలువైపులా రాకపోకలకు అంతరాయం కలిగే ఏర్గట్ల మండల కేంద్రానికి బ్రిడ్జిల నిర్మాణంతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిందన్నారు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి మంత్రికి బోనాలతో స్వాగతం పలికారు. వలగొడుగు, డప్పు వాయిద్యాలతో అఖండ స్వాగతం లభించింది. లింబాద్రి గుట్టపైన వెలిసిన నరసింహస్వామి ఎంతో మహిమాన్వితుడని తెలిసి ఇక్కడికి వచ్చామని కోరుట్లకు చెందిన జంట తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, సంతానం కలగలేదు కావున మా గ్రామ పురోహితులు తెలుపగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా గరుడ ముద్దను స్వీకరిస్తే సంతానం కలుగుతుందని నమ్మకంతో వచ్చామన్నారు. నమస్కారం అండి. మేము జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి వచ్చాము. అక్కడ మాకు కొరుట్లలో వెంకటేశ్వర టెంపుల్లో ఒక అయ్యగారు మాకు ఈ సలహా ఇచ్చారు. ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుంది, గరుడ ముద్దలు తింటే సంతానం కలుగుతుందని చెప్పారు. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ నరసింహస్వామి మహిమ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. భగవంతుని దయ వల్ల మాకు సక్సెస్ అయితే మరి ఎందరో వచ్చి ఇలా తీసుకోవాలని కోరుకుంటున్నాను.
బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని 3, 4, 5 నెంబర్ బూతులలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ చేపట్టిన పనుల గురించి, చేపట్టబోయే పనుల గురించి విస్తృతంగా వివరించారు. సర్పంచ్ తులసి నాగభూషణం, ఎంపీటీసీ సభ్యుడు రామరాజుగౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, సీనియర్ నాయకులు దాసరి వెంకటేష్, షేక్ రహముద్దీన్, అశోక్, ప్రసాదరావు, వెంకటేష్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని బైపాస్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఎన్నికల సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కిషన్ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది అన్ని వాహనాలు ఆపుతూ తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కిషన్ తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను, ప్రచార పత్రాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్ తెలిపారు. ప్రజలు స్పందిస్తూ మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు కోరుతున్నారని వారు అన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమల్లో లేవు. మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య. ఆత్మ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. సంక్షేమ కరప్రతులను గడప గడపకు చేరిక. ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సహస్రార్జున మహారాజ్ జయంతి వేడుకలు. క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు. భీమ్గల్ శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామికి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. విశిష్ట పూజలు ఆచరించిన పురోహితులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.